హలో అండి. తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ గారి నేతృత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపులు తీసుకున్నాయి. కొత్తగా ఏర్పాటైన విజయ్ గారి ప్రభుత్వం గురించి డీఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి చర్చలు రేపుతున్నాయి. పార్టీ జిల్లా కార్యదర్శి సమావేశంలో మాట్లాడుతూ విజయ్ గారి ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు, ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి అని హెచ్చరించారు. ఈ ఓటమి తాత్కాలికమేమన్నది 2029 లోక్సభ ఎన్నికలతో పాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని, ఆ సమయానికి డీఎంకే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో సూర్యుడు డీఎంకే గుర్తు ఎప్పటికీ అస్తమించదని స్పష్టం చేశారు. ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ఓటమి కారణాలు విశ్లేషించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు 36 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. విజయ్ గారి పార్టీ అధికారంలోకి రావడానికి కారణం సామాజిక మాధ్యమాలని స్టాలిన్ విమర్శించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసి బూత్ ఏజెంట్లు, ఓట్ల లెక్కింపు ఏజెంట్లు లేకుండానే గెలిచారు. చిన్నపిల్లలతో ప్రచారం చేయించి వారి ఇళ్లలో తల్లిదండ్రులు ఓట్లు సాధించారు అని అన్నారాయన. డీఎంకే చరిత్రలో అనేక ఓటములు చూసింది, ఓడిపోయినప్పుడే ఫీనిక్స్ పక్షిలాగా పుంజుకుంటుందని, తాము అమలు చేసిన పథకాలు కొనసాగుతున్నంత కాలం ద్రవిడ మోడల్ ప్రభుత్వం బలంగా ఉంటుందని స్టాలిన్ గారు స్పష్టం చేశారు. ఆధునిక రాజకీయాల్లో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ యువతను నేరుగా చేరుకుంటాయి. సెలబ్రిటీ నేతృత్వంలో సాధారణ ప్రజల భాషలో ప్రచారం, పిల్లల ద్వారా కుటుంబాలను ఆకర్షించడం ఇవన్నీ కొత్త వ్యూహాలు అయితే ఇవి ఎన్నికల విజయానికి సహాయపడతాయి. కానీ పాలనలో స్థిరత్వం, పరిపాలన సామర్థ్యం, ప్రజల సమస్యల పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుందని చెప్పడం రాజకీయ వ్యూహం. ప్రస్తుతం విజయ్ గారి పార్టీకి మెజారిటీ ఉన్నందున సులభంగా పతనం కాదు. కానీ అంతర్గత విభేదాలు, వాగ్దానాలు అమలు లోపం, ఆర్థిక సవాళ్లు ఏర్పడితే పరిస్థితి మారవచ్చు. మొదటి కొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికి పరీక్షా కాలం. థ్యాంక్ యూ అండి. జై హింద్.